మూలంగా యావన మంది ప్రజానికానికి తెలియజేయటం ఏమనగా, శ్రీ దేవరపాటి భార్గవ నాయుడు కుమారుడు దేవరపాటి వెంకటేష్ నాయుడు గారు శ్రీమతి ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారి మీద పంచాయతీలో ఫిర్యాదు చేయడం జరిగింది. కావున మీరందరూ పంచాయతీ కట్ట దగ్గరికి రావాల్సింది. నేను చెప్పాను కదమ్మా అయ్యా, చూడు ఇది ఆడిపనే. అఖిలమ్మా, వాడు నీ మీద పంచాయతీలో ఫిర్యాదు చేయడం ఏంటమ్మా? ఇంటికొచ్చి నా కూతుర్ని తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తే ఆడి పప్పులు ఉడకనీలేదు కదా బావుగారు. చేసేదేం లేక నా మీద ఫిర్యాదు చేసినట్టుండాడు. అంటే మ్యాగీని వాడితో తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడా? అంటే పంచాయతీ వాడి వైపు మ్యాగీ నాడు ఇంటికి తీసుకెళ్ళమని చెప్తే ఎవరు ఎన్ని చెప్పినా, ఎవడు ఏం చేసినా, ఇటు పొద్దు అటు పొడిచినా నా మ్యాగీని వాడింటికి పంపనుగాక పంపను. వాడేం చేస్తాడో నేను చూస్తా. అది 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 హే అదిరా, అది సంగతి. అత్త నువ్వు తగ్గబాకత్తా, నేను చూసుకుంటా నేను చూసుకుంటా నేను చూసుకుంటా. రండి ఎవరు వస్తారు చూద్దాం. హే అయిపోయావురా, చేసేస్తా, మామూలుగా ఉండదు. అమ్మీ, ఇన్నేండ్లలో ఊళ్ళో వాళ్ళని నేను పంచాయతీకి పిలిపించినాదే కాని నన్నిట్టా పంచాయతీకి పిలిపించే ధైర్యం చేసినోళ్ళు ఎవరూ లేరమ్మీ. అంతటి నా రికార్డుని ఆ వెంకిగాడు బ్యాట్ చేసేసినాడు. మమ్మీ, వాడిని ఊరికే వదలకూడదు మమ్మీ. ఈ రోజు నుండి వాడికి పార్ట్ టైం స్టార్ట్ అయ్యేలా చూడాలి. ఈ పంచాయతీలో ఊరందరి ముందు వాడు మన చేతిలో ఓడిపోయి వెళ్ళాలి. అప్పుడే మనం వాడికి రోజుకో సినిమా చూపించొచ్చు. అవునమ్మీ, ఇప్పుడు అదే చేస్తాగా. పా. నమస్కారం. హలో, అంతొద్దు, కూర్చోండి కూర్చోండి. ఏందిది? ఇదేమన్నా పద్ధతా? పంచాయతీకి ఫిర్యాదు ఇచ్చినాడు, తీర్పిచ్చేదానికి మీరందరూ వచ్చుండారు. ధైర్యంగా నేను నా కుటుంబం వచ్చుండాము. ఏం జరిగిద్దో అని ఇడ్డూరం చూసేదానికి ఊరందరూ వచ్చుండారు. అసలైనోడు ఏడి మరి, ఏడి? వస్తారండి అఖిలాండేశ్వరి గారు. మీరెందుకో అంత పేటరేగిపోతున్నారు? కొంచెం ఏమండే, కొంచెం తగ్గండి. ఏందిరా నోరు లేస్తా ఉండాది, ఒళ్ళెట్టా ఉండాది? ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంది కదండి, కూసంత సిరగ్గానే ఉందండి. ఏమండి, ఏమైనా ఫ్యాన్లు పెట్టించడం గాని, కూలర్లు తెప్పించడం గాని, ఏసీ ఏర్పాట్లు గాని ఏమైనా చేస్తున్నారా ఏంటి? నేనెందుకు తెప్పిస్తాన్రా ఎర్రెదవా? అంటే
ఒళ్ళెట్టా ఉంది అని అడిగారు కదా, చిరాగ్గా ఉందని చెప్పాను కదా, ఆ చిరాకేమైనా తగ్గించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారో అని అడిగాను. ఆవిడేం అన్యాయం చేసిందయ్యా నీకు? ఏం అన్యాయం చేసిందా? నాకు తన కూతురికి పెళ్ళయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అంతెందుకు, మా శోభనం ముచ్చటగా 3 రాత్రులు కూడా గడవలేదు. చిచి, నిన్ను ముద్ర నిలిచినావంటి చెప్పు. ఆగు భయ్యా, వద్దు భయ్యా. మొదటి రాత్రి గడిచిందంతే. ఆ రాత్రి నేను నా పెళ్ళాం పాలు పంచుకుని స్వీట్లు పంచుకుని తెల్లార్లు ఆటలు పాటలతో అల్లాడించేసామండి. ఏ విషయాలు యాడ చెప్తా ఉండావో? అరే చెప్తే తప్పే ఉందమ్మా. తప్పుగా ఏం చెప్పాడని? మరే ఆ రాత్రి అసలు మ్యాటర్ పక్కన పెట్టి పాటల్లో మునిగిపోయాం కదా. రెండో రాత్రి ఎలా పొద్దున్నే లేచి యుద్ధ ప్రాతిపదికన ఆలోచిస్తూ ఉన్నానండి.